బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్కు మరో భారీ షాక్ తగిలింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ బాధ్యతలు తాత్కాలికంగా స్వీకరించిన అలీ రెజా అరాఫీ సైతం హతమైనట్లు తెలుస్తోంది. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అరాఫీ మరణంపై ఇరాన్ ఇంకా స్పందించలేదు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మరణాన్ని ధృవీకరించిన వెంటనే ఇరాన్ తమ తాత్కాలిక నాయకత్వాన్ని ప్రకటించింది. ఖమేనీ స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్గా అరాఫీ వ్యవహరించనున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే సుప్రీం లీడర్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో అరాఫీ సైతం మరణించారనే వార్తలు యుద్ధరంగంలో ఇప్పుడు మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు టెహ్రాన్ అంతటిని షాక్కు గురి చేస్తుండగా ఈ యుద్ధంలో ఏం జరుగుతోంది, ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయనే టెన్షన్ ప్రపంచ దేశాలను ఆందోళనకు నెట్టుతోన్నాయి. మరోవైపు ఇరాన్ నట్నాంజ్ న్యూక్లియర్ సైట్పై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడులు జరిగినట్టు ఇరాన్ అంబాసిడర్ ఐఏఈఏకి తెలిపారు. అయితే రేడియేషన్ లీజేజీని తోసిపుచ్చలేమని ఐఏఈఏ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. సలాం, ఇక ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య గత 2-3 రోజులుగా యుద్ధాలు భారీగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన పరిణామాలు ప్రపంచ దేశాలను కూడా టెన్షన్ పెడుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఖమేనీ మరణంతో అక్కడ బాధ్యతలు తాత్కాలికంగా స్వీకరించిన అలీ రెజా అరాఫీ సైతం హతమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తతలతో నిన్న అంటే శనివారం రోజు మధ్యాహ్నం వేళ ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ లో ఉన్నటువంటి టెహరాన్ వద్ద ఖమేనీ ఇంటి నివాసంపై దాడికి, ఆ క్షిపణి దాడికి పాల్పడింది. అయితే ఈ తరుణంలో అక్కడ ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాత్కాలికంగా అంటే ఇరాన్ కు సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి ఖమేనీ మృతి చెందడంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా సుప్రీం లీడర్ గా అలీ రెజా అరాఫీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో గత 3 రోజులుగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన విషయం మనకు తెలిసిందే. ఓవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాతో కలిసి పూర్తి స్థాయిలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇటువైపు అటువైపు రెండు వైపులా దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి ఖమేనీ మృతి చెందడంతో ఆయన స్థానంలో సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ మృతి చెందారు. అలీ రెజా అరాఫీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ప్రస్తుతము ఇజ్రాయెల్ ఏదైతే ఖమేనీని ఏ విధంగా అయితే టార్గెట్ చేసి హతమార్చడం జరిగిందో అదే విధంగా అలీ రెజా అరాఫీని సైతం ప్రస్తుతము హతమార్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇరాన్ స్టేట్ మీడియా సైతం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన మాత్రం తెలపలేదు. అంటే ఇదే విధంగానే అంటే మొన్న ఖమేనీ మృతి చెందినప్పుడు కూడా డైరెక్ట్ నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతము లైవ్ లో చెప్పడం జరిగింది, ఖమేనీ మృతి చెందారు అని చెప్పేసి ప్రకటించారు. కానీ ఆ సమయంలో ఇరాన్ అటువంటి ప్రకటనను తోసిపుచ్చింది. ట్రంప్ ఇరాన్ భయపెట్టేందుకు ఇటువంటి ప్రకటన చేశారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఖమేనీ స్థానంలో బాధ్యతలు స్వీకరించినటువంటి అలీ రెజా అరాఫీ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నా ఇప్పటి వరకు ఇరాన్ మీడియా ఇంతవరకు ఈ వార్తలపై ఎలాంటి స్పందన మాత్రం తెలపలేదు. అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా మనం భావించవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఖమేనీ మృతి చెందినప్పుడు ఒకరోజు ఆలస్యంగా ఇరాన్ ప్రకటించడం జరిగింది ఖమేనీ మృతి చెందారని. ప్రస్తుతం అదే తరహాలో అలీ రెజా అరాఫీ అంటే ఆయన స్థానంలో ఏదైతే ఖమేనీ స్థానంలో బాధ్యతలు స్వీకరించినటువంటి అలీ రెజా అరాఫీ సైతము ఆయన స్థానంలో ప్రస్తుతము బాధ్యతలు స్వీకరించినటువంటి అరాఫీ మృతి చెందినట్లు ఏమన్నా ఇరాన్ రేపు ఏమన్నా ప్రకటించినటువంటి అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఏమైనప్పటికీ మొత్తం మీద ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు పూర్తి స్థాయిలో దాడులకు తెగబడుతున్నాయి. మొత్తం 30 చెప్పండి. అయితే మనం ఫస్ట్ అసలు ఈ దాడులు 2-3 రోజుల క్రితం కూడా ప్రారంభమైనప్పుడు ముందుగా అనుస్థావరాలపై అనుకున్నారు అంతా పైకి, కానీ ఆ తర్వాత ఆపరేషన్ కిల్ ఖమేనీ అంటూ ఆయన్ని హతం చేశారు. ఇప్పుడు నెక్స్ట్ తాత్కాలికంగా వచ్చిన ఈయన్ని కూడా వాళ్ళు హతం చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళ లక్ష్యం ఏంటి అసలు, ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యం? వాస్తవంగా చెప్పాలని రెండు దేశాల మధ్య పరిస్థితులు చాలా అత్యంత ఉద్రిక్తంగా మారాయని చెప్పొచ్చు.
ఇరాన్ వైపు ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తూనే మరోవైపు యుఏఈ దేశాలపై సైతము కన్నెర్ర చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ చేసేటటువంటి దాడులకు ప్రతిచర్యగా మళ్ళీ దాడులకు తెగబడుతుంది ఇజ్రాయెల్ పై. కానీ ఇజ్రాయెల్ కూడా అదే తరహాలో అమెరికాతో కలిసి ఇరాన్ పై దాడులకు తెగబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చూస్తే అంటే అణ్వాయుధాలను సమకూర్చడంలో ఇరాన్ కాస్త స్పీడ్ పెంచుతుంది అనేటటువంటి కోణంలో ఇజ్రాయెల్ ఈ యొక్క కాల్పులకు తెగబడిందని మనం చెప్పవచ్చు. అయితే ఈ తరుణంలోనే ఖమేనీని మృతి చెందడం, ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించినటువంటి అలీ రజా అరాఫీ సైతం మృతి చెందినట్లు ప్రస్తుతం వార్తలు రావడంపై అంటే ప్రధానంగా ఇజ్రాయెలీ ఏదైతే ఇరాన్ కు ఏదైతే అధినాయకత్వం ఏదైతే ఉంటుందో ఆ అధినాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బిగ్ షాక్ ఇచ్చేందుకు ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వారినే టార్గెట్ చేసిందని మనం చెప్పవచ్చు. అంటే స్థానిక ప్రజానీకం కంటే ఈ లీడర్స్ ఎవరైతే ఇరాన్ లో ఉన్నటువంటి మెయిన్ కీలక పాత్ర పోషించేటటువంటి ఏదైతే అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నటువంటి వారైతే ఉన్నారో సుప్రీం, వారిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి ప్రస్తుతము హతమారుస్తున్నట్టు మనం భావించవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ మరికొద్ది క్షణం అంటే ఇప్పటి వరకు అరాఫీ మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నా కూడా ఇప్పటికీ ఇరాన్ మాత్రం దీనిపై ఎటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అయితే మనము కంటిన్యూ చెప్పండి. అయితే ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. అంటే ఇదే తరహా పరిస్థితి ఖమేనీ మృతి చెందినప్పుడు కూడా జరిగింది. ఖమేనీ మృతి చెందినప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత మరుసటి రోజు అదే రోజు ఇరాన్ ఖమేనీ మృతి చెందలేదంటూ ప్రకటించడం జరిగింది. మరుసటి రోజు ఇరాన్ ప్రకటించడం జరిగింది ఖమేనీ మృతి చెందాలని. ఇప్పుడు కూడా అదే తరహా జరుగుతుంది. అదే తరహాలో అరాఫీ మృతి చెందినట్లు ఇరాన్ మరికొద్ది గంటల్లో ఏమైనా స్వయంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉందా అనేది తేలాల్సింది. మొత్తం మీద ఈ ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు రెండు దేశాలు దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు మొత్తం మీద ఇప్పటికే ఖమేనీతో పాటు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవుడు కూడా చనిపోయిన విషయాన్ని అదే. అయితే ఇప్పుడు ఇక ఇరాన్ నట్నాంజ్ న్యూక్లియర్ సైట్ పై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించి ఇదే దాడులు కూడా జరిగినట్టు ఇరాన్ అంబాసిడర్ కూడా ఐఏఈకి తెలిపారని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే ఇదే జరిగితే కూడా ఇరాన్లో మరో ఘోరాన్ని చూడాల్సి వస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. అసలు దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రస్తుతము ప్రధానంగా ఇరాన్ లో అత్యంత కీలకమైనటువంటి అణు కేంద్రాలలో ఒకటైనటువంటి నాటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీపై ఇజ్రాయెల్ దాడులు జరిగినట్లు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ విషయాన్ని ప్రస్తుతము ఇప్పటికీ ఏదైతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దృష్టికి కూడా ఇరాన్ రాయబారి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ దాడుల తర్వాత అంటే ఇక్కడ అత్యంత కీలకమైనట్టు అణు కేంద్రాలు అంటే అన్ని అక్కడ అణ్వాయుధాలు తయారు చేసేటటువంటి సామాగ్రి అంతా ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ దాడి జరిగినట్టు అంటే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ దాడుల తర్వాత అక్కడ ఎక్కువగా రేడియేషన్ లీకేజ్ జరిగేటటువంటి ప్రమాదం ఉందని సైతము పలువురు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు హెచ్చరిస్తున్నట్టు మా సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఏదేమైనప్పటికీ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే అక్కడ ఉన్నటువంటి దాని ప్రభావం ఎక్కువ చూపేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకనంటే అణు కేంద్రాలలో ఉండేటటువంటి అన్ని భారీ విస్ఫోటనం కలిగించేటటువంటివి, అదేవిధంగా సాంకేతికంగా అంటే రేడియేషన్ లీకేజ్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది దాడికి పాల్పడితే. అయితే దీనితో రేడియేషన్ పూర్తి స్థాయిలో వ్యాపించింది అనేటటువంటి స్పష్టమైన నిర్ధారణ ఇప్పటికీ లేదు. కానీ అయితే మొత్తం మీద అక్కడ పరిస్థితి అయితే అదుపులో ఉందని మాత్రం చెప్పవచ్చు. కానీ ఇదే విధంగా అంటే అణు కేంద్రంపై ఇదే విధంగా తరచుగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే మాత్రం పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఎందుకంటే అణు కేంద్రాలపై దాడులు జరిగితే కేవలం ఒక దేశానికి కాదు, మొత్తం ప్రాంతానికి భద్రతా ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఈ విషయాన్ని సైతం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దృష్టికి ఇరాన్ రాయబారి తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా, మిత్ర దేశాలపై ప్రతీకార దాడులు సైతం చేస్తుంది. మిసైల్ దాడులు, డ్రోన్ దాడులు ఇవన్నీ చేస్తూ పూర్తిస్థాయి అంటే రెండు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. అంటే తొలి రోజు ఇజ్రాయెల్ దాడికి పాల్పడిన నుంచి ఇప్పటి వరకు చూస్తే రెండు దేశాల మధ్య ఎటువైపు
నుంచి కూడా శాంతి చర్చలు అనేటటువంటి రాలేదని మనం చెప్పుకోవచ్చు. అంటే దీనికి మొత్తం మిగిలిన దేశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఇరాన్ ఒక మాట చెప్పడం జరిగింది. ఇరాన్ ఐక్యరాజ్య సమితి యొక్క విషయంలో పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోవాలని సైతం తెలపడం జరిగింది. అయితే ఈ కోణంలో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి కూడా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం రెండు దేశాలు శాంతియుత వాతావరణంలో చర్చలను సఫలం చేసుకునేలా ఇద్దరు చర్చించుకోవాలని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణానికి ముగింపు పలకాలని చెప్పేసి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అదేవిధంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకు సైతం కాల్ చేసి ఇదే విధంగా చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని శాంతింపజేసేందుకు అన్ని దేశాలు ప్రస్తుతం జోక్యం చేసుకునేటటువంటి అవకాశం నేడు రేపట్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇప్పటి వరకు చూస్తే రెండు దేశాల మధ్య గంటకు యుద్ధ వాతావరణం యుద్ధ ఉద్రిక్తతలు అనేటువంటి పెరుగుతూ వస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఓకే, ఇక సలాం. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాం, నటాంజ్ న్యూక్లియర్ సైట్పై దాడులు జరిగినాయని, అణుస్థావరాలని కేంద్రంగా కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారని. అయితే ఇలా వాటిని టార్గెట్ చేయడం వల్ల వచ్చే వాళ్ళకి నష్టాలు కానీ, లేకపోతే వీళ్ళకి జరిగే ఇది కానీ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఇదే సమయంలో, లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లీడర్షిప్ టార్గెట్ వాళ్ళ యుద్ధ వ్యూహం అయితే ఇక నెక్స్ట్ వాళ్ళ లక్ష్యం ఎవరై ఉండొచ్చు? దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అణు కేంద్రాలపై దాడులు జరిగితే వచ్చేటటువంటి నష్టాన్ని ఊహించలేమని కూడా మనం చెప్పవచ్చు. సాధారణంగా ఈ రేడియేషన్ ద్వారా జరిగేటటువంటి నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ప్రస్తుతము ఇరాన్ సైతము, అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ను ఎదురొట్టి పోరాడినటువంటి ఇరాన్ సైతము ఇప్పటికే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దృష్టికి సైతము ఈ యొక్క ఇరాన్ రాయబారి యొక్క విషయాన్ని, ఏదైతే నాటాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీపై ఇజ్రాయెల్ దాడులు చేసినటువంటి విషయాన్ని సైతం అదే పనిగా ఇరాన్ ఆ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని మనం చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అణు కేంద్రాలపై ఇలాంటి దాడులు జరిగితే వచ్చేటటువంటి నష్టాన్ని మళ్ళీ మనం పూర్తిలేమని ఇరాన్ భావించినట్టుగానే మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఇరాన్ ఇటువంటి అణు కేంద్రాలపై దాడులకు పాల్పడ్డా, ఇజ్రాయెల్ ఇట్లాంటి అణు కేంద్రాలపై దాడులకు పాల్పడ్డా జరిగేటటువంటి నష్టం విపరీతంగా ఉంటుంది. అంటే రేడియేషన్ లీకేజ్ జరిగితే దాన్ని అసలు జరిగేటటువంటి ప్రమాదాన్ని అసలు ఊహించలేము కూడా. అందుకోసమే ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణాన్ని పూర్తి స్థాయిలో సద్దుమణించేందుకు ఇప్పటికే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం, అసలు ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పటికే అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు మనకు అందుతోంది. దీనితో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తత వాతావరణాన్ని చల్లబడిచేందుకు అన్ని దేశాలు సైతం ముందడుగు వేస్తున్నాయని మనకు సమాచారం. ఓకే సలాం. ఇక మన భారత్ విషయానికి వస్తే ఇప్పటికే మన కేంద్రం కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కొన్ని హెచ్చరికలు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ఉద్రిక్తల ప్రభావం ఆల్రెడీ మన భారత్ పైన కూడా అవకాశాలు ఉన్నాయని కేంద్రం అప్రమత్తమైంది. మన రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? వాస్తవంగా ఇప్పటికే మన కేంద్రం సైతం ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయం నుండి కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు భారతీయుల యొక్క రక్షణకు, అంటే భారతీయులు ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి క్షేమం కోసం ఎప్పటికప్పుడు అన్ని వివరాలను భారత విదేశాంగ శాఖను సైతం అలర్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద కేంద్రం సైతం మన భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు బహ్రెయిన్, అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్ అదేవిధంగా యుఏఈ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల యొక్క యోగక్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి భారత ఎంబసీలకు సైతం కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే అక్కడ ఇచ్చేటటువంటి, అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సూచనలు పాటిస్తూ భారతీయులు అందరూ రక్షణ పొందాలని, అదేవిధంగా అవసరమైనప్పుడు అక్కడ ప్రభుత్వం సూచించినట్లుగా బంకర్లలోకి వెళ్ళి తలదాచుకోవాలని సైతం ఇప్పటికే కేంద్రం సైతం సూచించడం జరిగింది. అయితే మొత్తం మీద అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి ఒకే ఒక చర్చ ఏమిటంటే, ఏదైతే ఇరాన్ తాజాగా సముద్రం మార్గం గుండా, అంటే ఏదైతే సముద్రం మార్గం గుండా ముడి చమురు, అంటే పెట్రోల్, డీజిల్ ఇటువంటి మొత్తం ఈ ముడి చమురు ఏదైతే రవాణా అవుతుందో అటువంటి మార్గాన్ని పూర్తి స్థాయిలో ఇరాన్ నిలిపివేసింది. దీనితో పూర్తి స్థాయిలో చమురు ధరలు పూర్తి స్థాయిలో భగ్గుమనే తీరులో ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఉంది. అంటే ఇదే తరహాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇదే తరహాలో కొనసాగితే
అదే తరహాలో ఆ యొక్క ముడి చమురును తరలించేటటువంటి సముద్ర మార్గాన్ని ఇరాన్ నిలిపివేస్తే చమురు ధరలు మరింతగా అంటే పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకోసమే అన్ని దేశాలు సైతము ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో శాంతింపజేసేందుకు పూర్తి స్థాయిలో ముందడుగు వేస్తున్నాయని నాకు అందుతున్నటువంటి సమాచారం రాసుకున్నాను. ఓకే సలాం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా కేంద్రం సోషల్ మీడియా పర్యవేక్షణ కీలకమని కేంద్రం ఎక్కువగా కాస్త నొక్కి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇది ఇలా ఎందుకు దీన్ని సోషల్ మీడియాని హైలైట్ చేసింది? రిపీట్. సోషల్ మీడియా పర్యవేక్షణ చాలా కీలకమని కేంద్రం కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇది మెయిన్ పాయింట్ బాగా కొద్దిగా నొక్కి చెప్పినట్లు. మరి ఖచ్చితంగా ఇదొక కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది ఒక మంచి నిర్ణయం అనే చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏదైనా పుకార్లు షికార్లు అది వాస్తవమైన అవాస్తవమైన సరే వెంటనే వేగంగా అంతా వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపు ఒక్క నిమిషంలోనే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే నిమిషంలో అది మత కలహాలు సృష్టించడం అవుతుంది, లేకపోతే ఇతర ఏదైనా సరే సమాచారం పూర్తి స్థాయిలో అంటే ఫేక్ సమాచారం ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంది. అందుకోసమే కేంద్రం సైతం ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు అంటే ఎవరైనా సరే సోషల్ మీడియా ద్వారా అంటే ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏదైనా సరే అవాస్తవాలను ప్రచారం చేయడం, అదే విధంగా ఏదైనా సరే అక్కడ అవాస్తవాలను ప్రచారం చేయడం, అదేవిధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, అంతేకాకుండా తీవ్రవాద భావజాలంతో ఉన్నటువంటి పదాలను ఉపయోగించడం, ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే కేంద్రం సైతం హెచ్చరించింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలను సైతం కేంద్రం పూర్తి స్థాయిలో అలర్ట్ చేసింది. రాష్ట్ర పోలీసు విభాగాలు, స్థానిక ఇంటెలిజెన్స్ యూనిట్లు, కేంద్ర ఏజెన్సీలు మధ్య సమన్వయం పెంచుకొని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా జరిగేటటువంటి ఏవైనా సరే అవాస్తవాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని అరికట్టాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని అంటే ఇంటెలిజెన్స్ తో పాటు అన్ని పోలీసు విభాగాలు అప్రమత్తమై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాపై ఒక కన్నేసి ఉంచాయని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ఎవరైనా సరే దాన్ని సాకుగా తీసుకొని ఏదైనా సరే మన దేశంలో కూడా ఏదైనా సరే అల్లర్లు సృష్టించేటటువంటి అవకాశం ఉందా అనే కోణంలో భారత ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైందని కూడా మనం చెప్పవచ్చు. అంటే కొంతమంది మత ప్రచారకులు ఎవరైనా ఉద్రిక్తతలు సృష్టించేలా ప్రసంగాలు చేసే అవకాశం ఉందా అనే కోణంలో సైతం ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఎక్కడైనా సరే మతపరమైన సభలు, సమావేశాలు, ప్రసంగాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సైతం ఇప్పటికీ కేంద్రం ఆదేశించింది. కాబట్టి అంటే సోషల్ మీడియాపై అంటే ప్రస్తుతం ఏదైతే అంటే దేశంలో ఉన్నటువంటి మన ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలను సైతం ఇప్పటికే అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాలు సైతం ఇప్పటికే ప్రకటన విడుదల చేశాయి. ప్రధానంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఇప్పటికే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏమిటంటే ఇప్పటికే మనకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎక్కడైనా సరే అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతము ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సరే యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వారికి, తెలుగు వారికి అండగా నిలిచేందుకు ఇప్పటికే ఒక ప్రకటన సైతం విడుదల చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ పలు హెల్ప్ లైన్ నెంబర్లను సైతం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు ఏపీ ప్రభుత్వం తీసుకుందని, అదేవిధంగా ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు సైతం నిర్వహించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఏపీ ఎన్ఆర్టీఎస్ అంటే 24/7 ఉండేలా హెల్ప్ లైన్ నెంబర్లను సైతం ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తం మీద యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను అధిగమించి, అదేవిధంగా ఎక్కడ కానీ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా ఓవైపు సోషల్ మీడియాపై సైతం ప్రస్తుతం కన్నేసి ఉంచి శాంతి భద్రతల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఓకే రైట్ సలాం. ఇక ఏపీ కూటమి ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుంది యుద్ధాల నేపథ్యంలో. అయితే ఇక నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సలాం.